నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వరద బాధితులకు సాయంపై మంత్రివర్గం సమాలోచన. హైడ్రాకు చట్టబద్ధతపై సీఎం రేవంత్ అధ్యక్షతన చర్చ. సింగరేణి కార్మికులకు సర్కార్ దసరా కానుక. సగటున 1,90,000 బోనస్, గతేడాది కంటే 20,000 అదనం. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో కల్తీ నిజమేనన్న తిరుమల దేవస్థానం. సమగ్ర విచారణ జరిపించాలన్న కేంద్ర మంత్రులు, నేతలు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఊరట. విచారణ బదిలీ పిటిషన్ను కొట్టేసిన అత్యున్నత న్యాయస్థానం. నీట్ కౌన్సిలింగ్లో స్థానికతపై విద్యార్థులకు ఉపశమనం. కోర్టును ఆశ్రయించిన వారికి అనుమతి ఇవ్వాలన్న సుప్రీం. ఆనకట్టలపై పరిశోధన జరుగుతుండగానే నిర్మాణం. జస్టిస్ ఘోష్కు వివరించిన రీసెర్చ్ ల్యాబొరేటరీ ఇంజనీర్లు. జానీ మాస్టర్కు 14 రోజుల రిమాండ్. అసిస్టెంట్పై లైంగిక దాడి అంగీకరించినట్లు పోలీసుల రిపోర్ట్. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. హైడ్రా బలోపేతం సహా ఇటీవల రాష్ట్రంలో సంభవించిన వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునే విషయమై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నాగేశ్వరాచారి, చెప్పండి, మంత్రివర్గం ఏ అంశాలపై చర్చిస్తోంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సుమారు గంట పాటుగా జరుగుతుంది. ప్రధానంగా ఈరోజు కొన్ని ప్రధానమైన పేర్లు పెట్టడం అంటే తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి, అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ, అదేవిధంగా కోటిలోని మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేర్లను క్యాబినెట్ ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి వాటికి ఏకగ్రీవంగా తీర్మానం కూడా ఇప్పటికే లభించినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా హైడ్రాకు సంబంధించి కీలకమైన చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. హైడ్రాకు ఇప్పుడు ఉన్నటువంటి ఇంకా దాన్ని ఏ విధంగా బలోపేతం చేయాలి, దానికి చట్టబద్ధత కల్పించడమా లేక ఇతర చట్టాలను అంటే వాల్టా ఇతర జలాశయాలకు సంబంధించిన చట్టాలను ఏ విధంగా మార్పులు చేయాలి, ఆ చట్టాల్లో హైడ్రా పేరును కూడా జత చేస్తూ వాటిని ఏ విధంగా చేయాలనే అంశాలపై చర్చ జరుగుతుంది. వాటికి సంబంధించి సిబ్బందిని పెంపొందించడం, అదేవిధంగా పరికరాలు పెంచడం, వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జలాశయాల పరిరక్షణకు అవసరమైనటువంటి చట్టాల్లో మార్పులు, దానికి సంబంధించిన వ్యవస్థలో ఏ విధంగా కఠినంగా ఉండాలనే విషయాలపై చర్చించి వాటికి సంబంధించి హైడ్రాతో పాటు జలాశయాల పరిరక్షణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఇటీవల భారీ వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో జరిగినటువంటి నష్టము, కేంద్రం నుంచి రావాల్సినటువంటి వాటితో పాటు వెంటనే యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు, వాటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ, ఏ పనులు చేపట్టాలి, వాటికి సంబంధించిన క్యాబినెట్ ఆమోదాలు ఇప్పటికే అంటే కొంత 10,000 రూపాయలు, అదేవిధంగా ఎకరానికి కొంత వాటికి సంబంధించి ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నారు. వాటికి కూడా క్యాబినెట్కి సంబంధించిన ఆమోదం కూడా జరగాల్సి ఉంది. కాబట్టి వాటికి సంబంధించిన ఆ చర్చ కూడా జరుగుతుంది. ప్రధానంగా ఈ 3 అంశాలతో పాటు కొన్ని భూముల కేటాయింపుకు సంబంధించి గురుకులాలకు సంబంధించి భూముల కేటాయింపులు, మిగతా వాటికి సంబంధించి కూడా ఈ క్యాబినెట్లో ప్రధానంగా చర్చ జరుగుతుంది. హైడ్రాకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ 3 సంస్థలకు, విద్యా సంస్థలకు ముఖ్యమైనటువంటి పేర్లు పెట్టడంతో పాటు ఇంకా వాటికి సంబంధించి నిర్ణయాలను కూడా అదేవిధంగా విద్యాశాఖ, అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. వాటికి సంబంధించి ఇంకా ఏ అంశాలు చర్చకు వస్తాయని సుదీర్ఘమైన ఎజెండా ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ అన్నిటికీ పూర్తి స్థాయిలో చర్చలు జరిగిన తర్వాత, వాటి తీర్మానాల తర్వాత దానికి సంబంధించి మీడియా సమావేశం ద్వారా వాటన్నిటిని వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంది. ప్రశాంత్, ధన్యవాదాలు చారి. సింగరేణి కార్మికులకు గతేడాది కంటే 20,000 రూపాయలు అదనంగా ప్రభుత్వం బోనస్ ప్రకటించింది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు కలిసి ఈ బోనస్ను వెల్లడించారు. 2023-24 ఏడాదిలో సింగరేణికి 4,701 కోట్ల రూపాయలు లాభం వచ్చిందని, లాభాల్లో 796 కోట్ల రూపాయలను బోనస్గా ఇస్తామని భట్టి తెలిపారు. ఒక్కో సింగరేణి కార్మికుడికి సగటున 1,90,000 రూపాయలు బోనస్గా ఇవ్వనున్నామని చెప్పారు. ఈసారి ఒప్పంద ఉద్యోగుల్లో ఒక్కొక్కరికి 5,000 రూపాయలు బోనస్ ఇవ్వనున్నామని భట్టి విక్రమార్క వివరించారు. దసరా ముందు ఈ లాభాలలో వాళ్లకు వాటాలను పంచడం ద్వారా
సింగరేణి గని కార్మికుల యొక్క కుటుంబాలలో ఆనందాన్ని చూడాలన్న ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థ యాజమాన్యం వాళ్ళకు బోనస్ ప్రకటించాలన్న ఒక మంచి ఆలోచనతోని ఈ రోజు మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రతిపాదన తీసుకొని రావడం జరిగింది. వారి ప్రతిపాదన మేరకు సింగరేణి కార్మికులకు బోనస్ను ప్రకటించడానికి ఇక్కడ మంత్రివర్గ సభ్యులు, ఆ ప్రాంత శాసనసభ్యులు అందరం కూడా ఈ పత్రికా సమావేశంలో మీ ముందుకు రావడం జరిగింది. ఇన్వెస్ట్మెంట్ 2289 కోట్లు పోగా 2412 కోట్లని 33% లెక్క 796 కోట్లని కార్మికులకి అంటే ఉద్యోగస్తులకి సరాసరి యావరేజ్ 1,90,000 రూపాయలుగా పంచేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో యావత్ మంత్రి మండలి మొత్తం సింగరేణి యాజమాన్యంతో కలిసి ఇప్పుడు ప్రకటిస్తా ఉన్నాం. గత సంవత్సరం 1,70,000 పంచితే ఈ సంవత్సరం అదనంగా ఇంకొక 20,000 కలిపి 1,90,000 పంచుతా ఉన్నాం. ఇది 20,000 అదనంగా మనం ఈ సంవత్సరం కార్మికులు పంచుతాము. మొట్టమొదటిసారి ఈ సింగరేణి సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల సంఖ్య 41,837 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటే కాంట్రాక్ట్ వర్కర్స్ గా 25,000 మంది కూడా పనిచేస్తా ఉన్నారు. ఇందులో ఒక మానవతా దృక్పథంతో చేయాలనేటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారి ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున మొదటిసారి పంచుతా ఉన్నాము. ఇది సింగరేణి చరిత్రలో మొట్టమొదటిసారి. దీంతో పాటు ఈ రెండింటితో పాటు ఈ కార్యక్రమం అంతా కూడా దసరా పండగ కంటే ముందే ఈ లాభాలని ప్రకటించాలని, తద్వారా సింగరేణి కార్మికులంతా కూడా దసరా సందర్భంగా పెద్ద ఎత్తున వాళ్ళు ఉత్సవాలు చేసుకోవాలని ముఖ్యమంత్రి గారికి, కేబినెట్ మంత్రులందరికీ కూడా ఇన్ని విజయాలు సాధించడానికి వారందరూ సహకరించినందుకు వారికి, అట్లాగే ఆయా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులకి, పార్లమెంట్ సభ్యులకు కూడా నేను సింగరేణి కాలనీస్ తరఫున వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. గతంలో తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు గుజరాత్లోని జాతీయ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదిక తేల్చిందని టీటీడీ స్పష్టం చేసింది. లడ్డూ తయారీలో వాడిన నెయ్యి నాణ్యతపై పోర్టు సిబ్బంది కూడా అసంతృప్తి వ్యక్తం చేశారని టీటీడీ ఈవో శ్యామలారావు చెప్పారు. నెయ్యిలో నాణ్యతా లోపాన్ని గమనించి 4 ట్యాంకర్లలోని నెయ్యిని జూలై 6న 10 ప్రయోగశాలలకు పంపామని చెప్పారు. నెయ్యిలో కల్తీపై చర్యలు తీసుకునేందుకు కమిటీ వేశామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని ఈవో స్పష్టం చేశారు. గీ సప్లై చేయాలంటే ప్యూర్ గీ కౌ గీ సప్లై చేయాలంటే దానికి ఒక వైబుల్ రేట్ ఉంటుంది. ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు. సప్లయర్స్ ఎవరు, వాళ్ళకు బిజినెస్. 320 రూపాయల నుంచి 411 రూపాయలు కేజీకి ఉన్నాయి. అంత తక్కువ రేటులో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్ గీ సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు. నార్మల్ పర్సన్స్ కూడా చెప్తారు. మనం కూడా బయటకు ఉన్నప్పుడు మంచి గీ కొన్నప్పుడు ఎంతకు వస్తుందని మనకు కూడా తెలుసు. ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు సప్లై చేసిన 4 ట్యాంకర్స్ క్వాలిటీ లేవు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. వెంటనే ఆ 4 శాంపుల్స్ బయట ల్యాబ్స్ కి పంపించడం జరిగింది. ఎన్డీడీబీ ల్యాబ్ ఆనంద్ లో ఉన్న సిఏఎల్ఎఫ్ ల్యాబ్, కాఫ్ ల్యాబ్ అంటారు. ఇది చాలా రిప్యూటెడ్ ల్యాబ్. సో అలాంటి ల్యాబ్ కి పంపించాం మేము శాంపుల్స్. లార్డ్ అంటే పిగ్ స్కిన్ కింద ఉండే ఫ్యాట్, పిగ్ ఫ్యాట్ అనుకోవచ్చు. అది లార్డ్ అనేది వాల్యూ ఆ టెస్ట్ చేస్తే 116 వచ్చింది. ఉండాల్సింది ఎంతంటే 102 కి కింద ఉండాలి. విచ్ మీన్స్ దట్ ఇట్ ఈస్ అడల్టరేటెడ్ విత్ లార్డ్ ఆల్సో. నెక్స్ట్ ఈజ్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. ఇవి 2 ఉంటే 95 కి పైన ఉండాలి వాల్యూ. బట్ ద వాల్యూ ఈజ్ 23.22 విచ్ ఈజ్ అబ్నార్మలీ లో. ఇది ఒక్క కంటామినేషన్ కాదు, అన్ని రకాల పదార్థాలు, యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయనేది ఈ రిపోర్ట్ తో అర్థమవుతుంది. ఫ్యూచర్ లో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏమి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని కూడా వేయడం జరిగింది. ఆ ఎక్స్పర్ట్ కమిటీ కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎక్స్పర్ట్ కమిటీ సలహాతోనే ఒక టెండర్ పిలిచి ఆ టెండర్ ద్వారా కూడా క్వాలిటీ సప్లయర్స్ విత్ గుడ్ రేట్, రీజనబుల్ రేట్ వచ్చేలాగా ఒక సప్లయర్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంటర్నల్ గా సెన్సరీ ల్యాబ్ అనేది ఒకటి సెటప్ చేయాలి. CFTRI మైసూర్ వాళ్ళు ఒక స్టాండర్డైజ్డ్ ప్రొసీజర్ చేశారు. దాని ప్రకారం వాళ్ళకి మా ఆఫీసర్స్ కి కొంతమందికి ట్రైనింగ్ ఇచ్చి ఈ ల్యాబ్ లో రేటింగ్ ఇచ్చేలాగా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ల్యాబ్ కూడా సెటప్ చేయడం జరిగింది. వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ తయారీలో అపవిత్ర పదార్థాలు వాడిన వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ వ్యవహారంపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. శ్రీవారి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించిన వారిని వదిలేది లేదని, తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్తులతో చర్చించి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. భక్తుల విశ్వాసాలు, ఆలయ సాంప్రదాయాలను కాపాడతామని హామీ ఇచ్చారు. 320 రూపాయలకు నెయ్యి వస్తుందని, వెజిటబుల్ ఫ్యాట్ అని, ఎనిమల్ ఫ్యాట్ అని, అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను తప్పు చేయలేదు, టెండర్ పిలిచాను. ఆవు నెయ్యికి 500 రూపాయలు కనీసం ఉంది, 320 రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా? ఆ మధ్యలో మీరు ఎవరన్నా కొండకు పోయారా? ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రసాదం బాగుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఏం తల్లి ఇప్పుడు పోయి చూడు. కొత్తగా నేను ముఖ్యమంత్రి అవుతానే మొదటి రోజునే ఒక ఆఫీసర్ని వేశాను, శ్యామలరావు గారిని. ఈ రోజు నెయ్యి అంతా కూడా మార్చాడు. కర్ణాటక ఆ నందిని నెయ్యి కొన్నాడు. ఇప్పుడు ప్రసాదం తిన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పటికిప్పుడు బాగుందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. బాగుందంటే చేలిపైకెత్తండి. ఇది సైకో, నువ్వు చెప్పే మాటలకు వ్యత్యాసం. కల్తీ నెయ్యి తీసుకొచ్చి క్షమించడాన్ని నేరం చేస్తే వదిలిపెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నా. తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపినట్లు వచ్చిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదికను ఇవ్వాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం తీవ్ర ఆందోళన కలిగించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర జరిగినట్లుగానే భావిస్తున్నామన్న బండి సంజయ్, అన్యమతస్థులకు టీటీడీ పగ్గాలు, ఉద్యోగాల్లో అవకాశం కల్పించడం వల్లే ఈ దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. सीबीआईతో విచారణ జరిపిస్తేనే వాస్తవాలు నిగ్గుతేలే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. आज ही मैंने चंद्रबाबू नायडू जी से, जैसे ये असल में ये खबर डिजिटल मीडिया के माध्यम से आई है और कुछ जगह पर रिपोर्ट हुआ है, तो जैसे ही ये खबर मुझे मिली मैंने चंद्रबाबू नायडू जी से बात की, उनसे मैंने डिटेल उसकी ली है और मैंने उनको कहा है कि आप तुरंत एक जो आपके पास अवेलेबल रिपोर्ट है वो रिपोर्ट आप मुझे भेज दें. उस रिपोर्ट को मैं एग्जामिन भी करूंगा, स्टेट रेगुलेटर से भी बातचीत करूंगा, उनका क्या कहना है उसको भी जानूंगा. उस जो रिपोर्ट है जिस सोर्स से आई है उस रिपोर्ट को पूरी तहकीकात करके उसके सारे पहलुओं को ध्यान में रख करके सूटेबल एक्शन विल बी टेकन अकॉर्डिंगली. जो भी कानून के दायरे में और जो भी हमारी नियमावली फूड सेफ्टी स्टैंडर्ड्स अथॉरिटी ऑफ इंडिया के तहत आती है उसके तहत हम इस पर कार्रवाई करेंगे. लेकिन अभी తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఇంతటి దారుణానికి ఒడిగడుతోందని తాను ఊహించలేదన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశమన్న విహెచ్ 3 నెలల్లోగా విచారించి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇంతకంటే అపచారం నా జీవితంలో చూడలే. దేవుడు ఆయన వడ్డీతో వసూలు చేసే వెంకటేశ్వరుడు అపచారం చేసినా తప్పు చేసినా ఎవరిని వదలడు ఇమీడియట్ గా. ఎందుకంటే టీడీపీ వాళ్ళు కావాలని పెట్టిందని అవతల పార్టీ వాడు ఒక స్లోగన్ పెడతాడు రేపే. కనుక నా ఉద్దేశంలో ఇది సిబిఐ ఎంక్వైరీ జరగాల్సి. కేంద్రం ఇమీడియట్ గా నరేంద్ర మోడీ, అమిత్ షా ఇమీడియట్ గా యూ ఆర్డర్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. లేకపోతే భగవంతుడు వెంకటేశ్వర స్వామి పవిత్రకు తీరానికి దెబ్బ పడుతుంది. 30 నెలల్లో ఎస్ఎల్బీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రులు ప్రకటించారు. నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. 10 ఏళ్లుగా భారత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని మంత్రులు ఆరోపించారు. ఎస్ఎల్బీసీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేస్తామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్ గా ఉన్నటువంటి ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో మొదలు పెట్టుకుని మొత్తంగా 4 లక్షల ఎకరాలకి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్. రాష్ట్ర విభజన కంటే ముందే దాదాపు 31-32 కిలోమీటర్లు పూర్తి చేసుకుని
కేవలం 11 కిలోమీటర్లు మాత్రమే పూర్తి చేసుకుంటే నీళ్లు రావడానికి అవకాశం ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ని గత 10 సంవత్సరాలుగా కనీసం 1 కిలోమీటర్ కూడా చేయించకుండా గాలికి వదిలేయటం వల్ల ప్రాంతం అంతా పెద్ద ఎత్తున నష్టపోయింది. మేము పదే చెప్పాం, ఉన్న వాటిని కంప్లీట్ చేస్తే అయిపోతాయి. ఎడచేలు పెట్టి రాష్ట్ర ఖజానా మొత్తాన్ని ఖతం చేసి చివరికి 7 లక్షల కోట్ల పైబడి అప్పులు పాలు చేసి గాలి వదిలేశారు తప్ప ఎక్కడ చొక్క నీళ్లు పాలించారు. పని ప్రదేశంలో మహిళలకు ఏ తరహా వేధింపులు ఎదురైనా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. సిఐఐ ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళలు నాయకత్వం అనే సదస్సులో మంత్రి సీతక్క పాల్గొన్నారు. గ్రామీణ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆ దిశగా మహిళా పారిశ్రామికవేత్తలు తోడ్పాటునందించాలని మంత్రి సీతక్క కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకుపోయిందంటూ దుష్ప్రచారం చేసిన కాంగ్రెస్ నాయకులకు నిండుకుండలా మారిన మల్లన్న సాగర్ చెంపపెట్టు లాంటి సమాధానం చెబుతోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి మల్లన్న సాగర్ జలాశయాన్ని సందర్శించిన హరీష్ రావు ప్రత్యేక పూజలు చేశారు. 1,00,000 కోట్ల అవినీతి అంటూ దుష్ప్రచారం చేశారని మండిపడిన హరీష్, కాళేశ్వరం కొట్టుకుపోతే మల్లన్న సాగర్లోకి 21 టీఎంసీల నీళ్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఇవాళ సీఎం చేపడతానంటున్న మూసీ ప్రక్షాళనకు సైతం కాళేశ్వరం నీళ్లే దిక్కవుతున్నాయని, ఇప్పటికైనా దుష్ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. ఏదైతే కాంగ్రెస్ నాయకులు 1,00,000 కోట్లు వృధా అయినాయని, కాళేశ్వరం ప్రాజెక్టు పోయిననేటువంటి వాళ్లకు నిండుగా ఉన్నటువంటి గలగల పారుతున్న గోదావరి జలాలు కాంగ్రెస్ నాయకులు చెప్పేది అబద్దమని ఆ జలాలే ఈ రోజు సమాధానం చెప్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఇలా కాళేశ్వరం కొట్టుకపోతే ఈ మల్లన్న సాగర్ లో 21 టీఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఎల్లంపల్లి నుంచి, లక్ష్మీ బ్యారేజీ నుంచి, మన అన్నపూర్ణ నుంచి, రంగనాయక్ సాగర్ నుంచి, మల్లన్న సాగర్ నుంచి, కొండ పోచమ్మ సాగర్ దాకా ఇవాళ గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండడం వల్లనే. మల్లన్న సాగర్ నిండు కుండలాగున్నదంటే ఇది కాళేశ్వరంలో అంతర్భాగం కాదా అని ఆ మాట్లాడేటువంటి నాయకులను నేను అడుగుతా ఉన్నా. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఆనకట్టల రీసెర్చ్ ఒకవైపు కొనసాగుతుండగానే మరొకవైపు నిర్మాణం కూడా జరిగిందని ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఇంజనీర్లు తెలిపారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు. గతంలో వారు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. 3 బ్యారేజీల నిర్మాణానికి ముందు మోడల్ స్టడీస్ చేశారా లేదా అని రీసెర్చ్ ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించింది. నిర్మాణానికి ముందు, మధ్యలో, తర్వాత కూడా మోడల్స్ నిర్వహించినట్లు రీసెర్చ్ ఇంజనీర్లు చెప్పారు. మోడల్ స్టడీస్ పూర్తి కాకముందే నిర్మాణం చేపట్టినట్లు తెలిపిన రీసెర్చ్ ఇంజనీర్లు, నీటిని భారీగా నిల్వ చేయడం వల్లే మేడిగడ్డతో పాటు ఇతర ఆనకట్టల్లో సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. వరద ఎక్కువగా వచ్చినప్పుడు గేట్లను ఎత్తకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తాయని తెలిపారు. మోడల్ స్టడీస్ తర్వాత బఫెల్ బ్లాక్లో మార్పులు, సవరణలు చేయడానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్న అధికారులు, బ్యారేజీల్లో సమస్యలు మోడల్ స్టడీస్కి సంబంధం లేదని వివరించారు. నిబంధనల ప్రకారమే టీఎస్ఆర్ఎల్ పనిచేసిందని కమిషన్ ముందు ఇంజనీర్లు పేర్కొన్నారు. లొకేషన్, సీడీఓ అథారిటీ నివేదికల ఆధారంగా రీసెర్చ్ చేశామన్న అధికారులు, ఇంజనీర్లు మొత్తం 3 బ్యారేజీలలో 2016 నుంచి 2023 వరకు మోడల్ స్టడీస్ రీసెర్చ్ టీం ఆధ్వర్యంలో జరిగినట్లు వివరించారు. కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు తనకు తెలియదని రీసెర్చ్ టీం ఇంజనీర్ శ్రీదేవి సమాధానాలు ఇచ్చారు. కమిషన్ ముందు సమాధానం ఇచ్చే విధానం సరికాదని జస్టిస్ పీసీ ఘోష్ వ్యాఖ్యానించారు. పనిచేసిన సమయంలో ఏమీ గుర్తుకు ఉందో చెప్పాలని అన్నారు. చాలా విషయాలు తనకు గుర్తుకు లేదు, మర్చిపోయానని శ్రీదేవి తెలిపారు. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసు విచారణను భోపాల్కు బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కోర్టును తెలంగాణ వెలుపలకు బదిలీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ఓటుకు నోటు కేసు వ్యవహారాన్ని ప్రస్తుత సీఎం, హోంమంత్రికి నివేదించవద్దని తెలంగాణ ఏసీబీ డీజీపీని ఆదేశించింది. ఇప్పటి వరకు ఉన్న ప్రాసిక్యూటర్ కేసు తదుపరి ట్రయల్ కొనసాగిస్తారన్న సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ఓటుకు నోటు కేసు ట్రయల్ జరపాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చింది. ఓటుకు నోటు కేసు విచారణలో ప్రస్తుత సీఎం, హోంమంత్రి జోక్యం చేసుకున్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉంటే కోర్టును ఆశ్రయించే వెసులుబాటును పిటిషనర్కు ఇచ్చింది.
ఢిల్లీ మద్యం విధానం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చిన వేళ సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఉద్దేశించి కాంగ్రెస్ సామాజిక మాధ్యమాల్లో పోస్టుల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన క్షమాపణలను సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇదే సమయంలో కోర్టు తీర్పుల పట్ల విమర్శనాత్మకంగా అభిప్రాయం చెప్పే హక్కు ఎవరికైనా ఉంటుందని చెప్పిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వైద్యనాథన్లతో కూడిన ధర్మాసనం బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు బహిరంగ వ్యాఖ్యలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ కౌన్సిలింగ్లో స్థానికతకు సంబంధించి రాష్ట్ర విద్యార్థులకు ఊరట లభించింది. ఈ వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సిలింగ్కు హాజరయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. స్థానికత వ్యవహారంపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ సర్కార్ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ విచారణలో స్థానికతను నిర్ధారిస్తూ 4 రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు ఉన్నప్పటికీ మళ్లీ కోర్టును ఆశ్రయించారని ప్రభుత్వం కోర్టుకు వివరించింది. ఈ వాదనతో విభేదించిన విద్యార్థుల తరపు న్యాయవాది కేవలం 2-3 ఏళ్ల చదువుల కోసం రాష్ట్రానికి దూరంగా ఉంటే స్థానికత దూరం చేయకూడదని వివరించారు. ఈ దశలో మెరిట్స్లోకి వెళ్లే సమయం లేనందున రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలని కోర్టు సూచించింది. ఈ మేరకు విద్యార్థుల భవిష్యత్తు, సమయాభావం కారణంగా హైకోర్టుకు వెళ్లిన విద్యార్థులను కౌన్సిలింగ్కు అనుమతిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన ధర్మాసనం తదుపరి విచారణ నిమిత్తం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. సహాయక నృత్య దర్శకురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్టు జానీ మాస్టర్ అంగీకరించారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించిన పోలీసులు 2019లోనే బాధితురాలు జానీ మాస్టర్కు పరిచయమైనట్లు తెలిపారు. దురుద్దేశంతోనే జానీ మాస్టర్ బాధితురాలిని అసిస్టెంట్గా చేర్చుకున్నట్లు పేర్కొన్నారు. 2020 ఏడాది ముంబైలోని ఓ హోటల్లో బాధితురాలిపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డారని, అప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లు మాత్రమేనని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. గత 4 ఏళ్లలో బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు వివరించారు. ఈ విషయం బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించడం సహా తన పలుకుబడి ఉపయోగించి బాధితురాలకు అవకాశాలు రాకుండా అడ్డుకున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలిని బెదిరించినట్లు వివరించారు. అటు జానీ మాస్టర్కు ఊపరపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించగా ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించారు.